2026లో మీన రాశి వారికి గ్రహాల గోచార రీత్యా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుకూలత వల్ల, అలాగే కుజుడి యొక్క హస్తగతం వల్ల, రాహు యొక్క 12వ స్థాన ఫలితాల వల్ల, కేతు యొక్క 6వ స్థానం యొక్క ఫలితాల వల్ల మీన రాశి వారికి టెన్షన్స్ తగ్గుతాయి. అనుకున్న జీవితం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సూపర్గా ఉన్నా లేకపోయినా 2025 కంటే 2026 అనేది మీన రాశి వారికి చాలా చక్కగా ఉండిపోతుంది. ముఖ్యంగా మే 11 వరకు కూడా మీన రాశి వారికి గతంలో ఎప్పుడు లేనంత చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు, అన్ని విషయాల్లో కూడా చక్కటి డెవలప్మెంట్ ఉండబోతుంది. ఈ మే 11 వరకు ఉన్న కాలాన్ని గనక మీరు వదిలేస్తే చాలా కాలం వరకు, అంటే ఇంకా ఏలినాటి శని అనేది ఒక 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా ఇంత మంచి కాలం వచ్చే అవకాశం లేదు. ఏ గ్రహాల వల్ల ఇంత అద్భుతమైన కాలం రాబోతుంది, అసలు ఏలినాటి శని ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, గురువు, రాహు, కేతు మీకు ఎలాంటి ఫలితాలు 2026లో ఇవ్వబోతున్నారు అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి యోగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో 2026లో గ్రహాల గోచార రీత్యా మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే మీన రాశి అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, లేదా డి అనే పేరు మొదలైన, లేదా ఉత్తరాభద్ర 4 పాదాల వారు. వాళ్ళు ఎవరంటే డు, అలాగే త, అలాగే రేవతి నక్షత్రం మొత్తం 4 పాదాల వాళ్ళు ఎవరంటే దో, అలాగే చి అన్నమాట. ఈ అక్షరాలతో మొదలైన వారు మీన రాశి కిందకు వస్తారు. మీన రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజిత 7, అవమానం 2. రాజ్యపూజిత 7 ఉండడం వలన మీన రాశి వారికి తప్పకుండా 2026లో గౌరవ మర్యాదలకు లోటు ఉండే అవకాశం ఉండదు. అయితే ఈ రోజుల్లో అందరూ కూడా గౌరవ మర్యాదలు వీటిలన్నిటికంటే డబ్బు ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా 2026 ఎలా ఉండబోతుంది అనేది తప్పకుండా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ముందుగా 2026లో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు ఏలినాటి శని మీ రాశిలోనే నడుస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని వక్రిస్తాడు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ నార్మల్ అయిపోతాడు. మీ రాశిలోనే శని ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 12లో రాహు అక్టోబర్ 1 వరకు, తర్వాత 11లోకి వెళ్తాడు. అలాగే కేతు అక్టోబర్ 1 వరకు 6లో ఉంటాడు, తర్వాత పంచంలోకి వెళ్తాడు. గురువు మాత్రం 4లో ఉన్నాడు. జూన్ 6 వరకు అక్కడే ఉంటాడు. జూన్ 1-6 మధ్యలో మీకు పంచమంలోకి వస్తాడు. అక్టోబర్ 30 వరకు ఇక్కడే ఉండి మళ్ళీ అక్టోబర్ 30 తర్వాత చతుర్థంలోకి వస్తాడు. ఈ కాలం ఏదైతే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో గురుబలం చాలా చక్కగా ఉంటుంది. మే 11 తర్వాత కొన్ని నెలలు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ టైం అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా మళ్ళీ చక్కటి ఫలితాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మే 11 వరకు కూడా మీ జీవితంలో అనుకున్నవన్నీ జరగడానికి కారణమైన కాంబినేషన్ ఏంటంటే రవి, కుజుడు కలిసి మీకు మే 11 వరకు కూడా 9, 10, 11, 12
మీ 1 స్థానాల్లో సంచరిస్తున్నారు. దీనివలన రవితో ఎప్పుడైనా సరే ఏ గ్రహం ఉన్నా సరే అది అస్తంగతం చెందుతుంది, తన శక్తిని కోల్పోతుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితంలో కుజుడు శక్తిని కోల్పోవడం అనేది చాలా చాలా మంచిది. 100లో 90 మందికి మంచిది, మిగతా 10 మందికి ఇబ్బంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత తనలో ఉండే అన్ని విషయాలకి కుజుడే కారకులవుతాడు. మనం ఒక అమ్మాయికి సైట్ కొట్టినా, ఒక అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి పడినా, వాళ్ళిద్దరి మధ్య జరిగే అన్ని కార్యక్రమాలు వయసుకు సంబంధించిన అన్నిటికీ కూడా కుజుడే కారణం. మనలో ఫైర్ లేకపోవడానికి కుజుడే కారణం. మనకు ఆర్థిక విషయాలు, మనకు ఎవరికైనా జాతకం చూపిస్తే 100లో 50 మందికో 70 మందికో కుజదోషం ఉంటుంది. కుజదోషం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనకి చక్కటి రొమాంటిక్ లైఫ్ ఉండదు. అలాగే మనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరగదు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి. సంసార జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య పిల్లలు పుట్టడానికి సంబంధించిన విషయాలు కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. పీసీఓడి వేడి చేయడం వలన రకరకాల ఇబ్బందులు, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ తగ్గడం, అలాగే వీరికణాల సంఖ్య సరిగ్గా లేకపోవడం, దానికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళడం, ఈ సకల దరిద్రాలకి గురువు, శని, రాహుకేతు కాదు, కుజుడే కారణం. ఇలా కుజుడు నీచి పట్టడం వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా వ్యక్తిగత జీవితంలో అప్పులు పాలైపోవడం, అప్పులు ఏ మాత్రం తీరకపోవడం, ఇక్కడ తెచ్చి అప్పుడు మళ్ళీ అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం, ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, ఇలాగే అప్పులన్నీ కూడా మన చుట్టూ ఇలాగే తిరగడం. అప్పుల వాళ్ళు కూడా మన చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారంటే మీకు కుజుడు వల్ల ఇబ్బంది ఉన్నట్టే. దీంతోపాటు మనం ఎంత మేలు చేసినా సరే ఇతరులకి కనీసం మనం గుర్తుండం అనమాట. వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు, ఇలాంటప్పుడు మనం గుర్తుండకపోవడానికి కారణం కూడా కుజుడు నీచి పట్టడమే. అనవసర విషయాలకు మాత్రం, అవసరాలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మనల్ని పిలవడం, మిగతా టైంలో మనకి ఏం గుర్తురాం, అవసరానికి మాత్రమే ఫోన్ చేస్తారు. ఎప్పుడు సంవత్సరం వరకు, మనకి 3 ఏళ్ళ వరకు ఫోన్ చేయని వాళ్ళు కూడా 10 రూపాయలు అప్పు కావాలన్నా, 10,000 అప్పు కావాలన్నా మీకే ఫోన్ చేస్తారు ఉంటారు. ఇదేంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ కూడా కుజుడితే అనమాట. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళే కాకుండా మానసికంగా, శారీరకంగా కొన్ని సమస్యలతో, అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అవి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అవి అప్ అండ్ డౌన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఏదేదో ఎక్స్ట్రా చెప్పుకోలేని బాధలు కావచ్చు, ఆ దీర్ఘకాలిక సమస్యలు తొలగాలన్నా ఈ టైంలో మీరు దానికి రెమెడీలు, అంటే వాటికి హాస్పిటల్కి వెళ్ళడం, ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటివి వాడితే ఖచ్చితంగా ఈ టైంలో తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ కుజుడు అస్తంగతంలో మే 11 వరకు కూడా మానసికంగా మనకి ఏమైనా బాధలు ఉంటే, ఈ బాధలతో నలిగిపోతుంటే, లవ్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, వేరే వాళ్ళు మోసం చేయడం కావచ్చు, ఈ సమస్య తీరితేనే నేను సంతోషంగా ఉంటాను అనుకున్న ఏ సమస్యకైనా మే 11 వరకు కూడా మీరు పోరాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యను వదిలేయడమో, పట్టుకోవడమో ఏదో ఒకటి కూడా తేలిపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి ఏంటంటే తమకున్న భయంతో ఆ సమస్యలను తీర్చుకోవడానికి భయపడతారనమాట. ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత, అంటే కొంతకాలం దానికోసం ఫైట్ చేసిన తర్వాత పూర్తిగా దారులన్నీ మూసుకుపోవడం, ఇంకా ఇవి వదిలేయాలి, ఇంకా అనవసరమైన పరిస్థితులు రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఫస్ట్ రోజు మీరు నడక దేనికోసం అయితే మొదలు పెట్టారో అదే మీరు పూర్తి చేయాల్సిందే. మంచో చెడో తర్వాత అన్నంత ధైర్యంగా ముందుకు వెళ్తే మే 11 లోపు కుజుడు అస్తంగతం ఉండడం వల్ల తప్పకుండా మీన రాశి వారు తమకున్న అన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ అనేది ఖచ్చితంగా మే 11 వరకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే మే 11 తర్వాత కొంతకాలం లక్క లేకపోయినా మన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే అప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో ఏదైతే ఇప్పుడు నేను మే 11 అంటున్నానో ఆ టైంలో మీకు రాహుమా దశ జరిగినా, కేతుమా దశ జరిగినా, సినిమా దశ జరిగినా, కుజుమా దశ జరిగినా, వీళ్ళ అంతర్దశలు జరిగినా, మనం ఇప్పుడు టాప్ బ్యాడ్ దశలు అంటున్నాం. రాహులో రాహు, గురువులో శని, శనిలో గురువు, రాహులో శుక్రుడు, శుక్రుల్లో రాహు, రాహులో కేతు, కేతువులో రాహు, అలాగే శుక్రుల్లో శని, శనిలో శుక్రుడు, ఈ దశలో అంతర్దశలు జరిగినప్పటికీ కూడా మే 11 వరకు కూడా అవి మిమ్మల్ని ఏమి చేయవు. చాలా వరకు మీరు కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే ఈ లక్ యాడ్ అవ్వడం వల్ల మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఏదైతే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో బాగుంటుంది అన్నానో ఆ టైంలో ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంటుంది, మీ దశ అంతర్దశల ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎంత ఎగిరినా సరే మీరు చాలా వరకు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకే మీరు ఎఫర్ట్ పెట్టేది 100%, వచ్చే ఫలితాలు 20% ఉంటుంది. కాబట్టి ఈ చక్కటి సమయం ఏదైతే ఉందో జనవరి 2025 డిసెంబర్ నుంచి 2026 మే వరకు టైం ఉందో దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి, చక్కగా ఉంటుంది. దైవపరంగా ఏం రెమెడీలు పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీన రాశి వారికి షార్ట్కట్లో చెప్పాలంటే పదవి యోగాలు ఉన్నాయి, కీర్తి, బంధుమిత్రులతో
అనుబంధం, బంధుమిత్రుల వల్ల లాభాలు, గృహయోగం, రుణాలు తీరడం, దూర ప్రయాణాలు, స్థాల్ చలనాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయాలు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా మీరు సంపాదించిందంతా కూడా అనారోగ్య సమస్యలకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన కొంత లేట్ అవ్వడం, ఏ పనిలో అయినా సరే, అది ఏ పనిలో అయినా సరే మీరు ఎంత స్పీడ్గా అవ్వాలనుకుంటారో ఒక 2-3 రోజులు లేట్ అయ్యే అవకాశం, లేకపోతే 10 రోజులు, నెల రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓర్పుగా ఉండాలి. ఏలినాటి శనిలో ఓర్పుగా ఉండాలి. మనం ఎంత ఎగురుదాం అనుకున్నా భగవంతుడు ఎంతవరకు ఎగరాలో అంతవరకు ఎగరనిస్తాడు కాబట్టి ఎక్కువ ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఏమన్నా ఉంటే కుటుంబ విషయాలే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు కుటుంబ విషయంలో కొంతవరకు కోపం తెచ్చుకోకుండా, చిరాకు తెచ్చుకోకుండా ఓర్పు వహిస్తే, ఓర్పుగా మీ భార్య అయితే, పిల్లలకైతే, తల్లిదండ్రులకైతే సమాధానం చెప్పుకుంటే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రెమెడీస్ విషయాలకు వస్తే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే నిజంగా రెమెడీలు పాటించడానికి మనకు పని చేయాలన్నమాట. ఏదో పిచ్చి పిచ్చిగా కాకుండా మీరు మీ జాతక చక్రం ఉంటే, మీ జాతక చక్రంలో 35 ఏళ్ళ లోపోళ్ళు అయితే, 35 ఏళ్ళ లోపోళ్ళు అందరూ కూడా 1 2 3 4 5 6 7 అలా 9th హౌస్లో కనుక రాహు కానీ, శని కానీ, కుజుడు కానీ, కేతువు కానీ వీళ్ళల్లో ఇద్దరున్నా సరే మీకు విపరీతమైన పితృదోషం ఉన్నట్టు. దీనివల్ల మీకు పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగంలో ఎదుగుదల లేదు, అలాగే మీ స్థితి మార్చుకుందామంటే కుదరట్లేదు. కాబట్టి మీరు పితృదోషానికి సంబంధించి రెమెడీలు చేసుకోవాల్సిందే. అలాగే 35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే D1 చార్ట్ వద్దు, D9 చార్ట్ చూడండి. D9 చార్ట్లో మీరు 1 2 3 4 4 9th హౌస్ చూడండి. అందులో రాహు కానీ, శని కానీ, కుజుడు కానీ, కేతువు కానీ ఏదైనా 2 గ్రహాలు ఉంటే పితృదోషం ఉన్నట్టు. D9 చార్ట్లో లేదంటే, D1లో ఉన్న D9లో లేదంటే మీరు ఇంకా ఏం చేయించక్కర్లేదు. ఎందుకంటే 35 ఏళ్ళ తర్వాత D9 వర్క్ అవుతుంది. D1 పెద్దగా వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ D1లో లేదు, D9లో ఉండి 35 ఏళ్ళు దాటితే మీరు ఖచ్చితంగా గోకర్ణంలో కానీ, కర్ణాటక త్రయంబకేశ్వరంలో కానీ, పాదగయ అంటారు, గయాలో కానీ, పిఠాపురంలో కానీ ఎక్కడో చోట పిండ ప్రదానానికి సంబంధించిన, పితృదోషానికి సంబంధించిన రెమెడీస్ అమావాస్య రోజు చేస్తేనే మేము ఎంత బాగుందన్నా, మీకు జాతకం ఎంత బాగున్నా, దశ బాగున్నా, అంతర్దశ బాగున్నా వాటికి సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే అవకాశం ఉండదు. ఇక కాలసర్ప దోషం ఉన్నా, అంటే రాహుకేతు దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా మీకు అది ఎలా తెలుస్తుంది అంటే, మొత్తం మనకి రాహుకేతువులు కాకుండా 7 గ్రహాలు ఉంటాయి. 7లో 5 గ్రహాలు కానీ, 6 గ్రహాలు కానీ రాహుకేతుల మధ్య ఉంటే, అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే మీరు రాహుకేతుకు మధ్య ఉంటే మీరు ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో ఎక్కడో చోట కాలసర్ప దోషానికి సంబంధించిన రెమెడీలు పూజ చేయించుకోవడం వల్ల మీకు తర్వాత మీరు ఏదైనా మంత్రాలు చదివినా, ఏం చేసి చదివినా అవి పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ దోషాలు పెట్టుకుని రోజు గుడికి వెళ్ళిపోతున్నానండి, ఆ వ్రతాలు చేసేస్తున్నాను, ఈ వ్రతాలు చేసేస్తున్నాను, పూజలు చేసేస్తున్నాను అనుకుంటే ఇవి పనిచేయవు. ఈ పితృదోషం, కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు గజకేశ్వర యోగం ఉంది, ఆ పంతులు గారు ఈ సంవత్సరం సూపర్గా ఉంటుందని చెప్పారు, ఈ పంతులు గారు బాగా ఉందని చెప్తున్నారు అన్నా సరే ఇవి చేయించకుండా అది బాగుండే అవకాశం ఎక్కువగా ఉండదు. ఇక మెయిన్గా ఏంటంటే మీరు జీవితంలో అనుకున్నది సాధించాలన్నా ఖచ్చితంగా ఈ మే 11 లోపు మీకున్న డ్రీమ్స్, హోప్స్, విషెస్ ఇవన్నీ కూడా నెరవేరాలన్నా ఫస్ట్ మీరు జాతకం ఉంటే లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం, జాతకం లేకపోతే శనికి సంబంధించిన మంత్రం. అలాగే దశ ఏదో తెలిస్తే మీకు ఈ దశ నడుస్తుంది, రవి దశ, కుజ దశ, రాహు దశ, శని దశ, గురు దశ తెలిస్తే దానికి సంబంధించిన దశకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవడం రోజు 108 సార్లు కానీ 300 సార్లు కానీ. లగ్నాధిపతి దశ, లేదంటే రాశ్యాధిపతి 9వ స్థానాధిపతి ఎవరు, కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం. అంటే ఎవరికైతే జాతకం ఉండదో వాళ్ళు, జాతకం లేని వాళ్ళు శని కుజులది, జాతకం ఉన్న వాళ్ళు లగ్నాధిపతి దశకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవాలి. ఇలా ఒక 6 నెలల పాటు చదివితే చాలా వరకు ఒక 2 నెలలకు 3 నెలలకే మీ లైఫ్లో మార్పు కనిపిస్తుంది. అన్ని సమస్యలు ఆటోమేటిక్గా పక్కకి వెళ్తూ ఉంటాయి. మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.